హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి ఫ్రెండ్స్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇల్లు కట్టించుకునేటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉన్నారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, సో ఏమని అంటే ఏ రాడ్ వాడితే మంచిది, మన బిల్డింగ్కు ఏ రాడ్ వాడితే మంచిగా ఉంటుంది, లైఫ్ ఉంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో అట్లా అడిగే వాళ్ళకు నేను ఒకటి మీకు చెప్తా ఉంటా. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి కొన్ని రాడ్లు దొరుకుతాయండి. అవి ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి జిందాల్ ఉంటుంది, తర్వాత తిరుపతి, వైజాగ్, తర్వాత టాటా, వినాయక, తర్వాత జయరాజ్ ఉంటుంది, టీఎంటీ ఉంటుంది, తర్వాత కొన్ని సంబంధించినటువంటి కంపెనీలు ఉంటాయి. సో అదేవిధంగా వాటి యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ ఈ యొక్క నెలలో. ఇంతకుముందు గత ప్రభుత్వాలు మన రాడ్ కూడా జిఎస్టీ ఉండేది, అది 28% జిఎస్టీగా ఉండేది. సో ఇప్పుడు ప్రభుత్వం మొన్న జిఎస్టీ తగ్గించడం జరిగింది, అది 18% చేసింది, ఒక 10% జిఎస్టీ అనేది తగ్గింది. సో అంతకుముందు మనకు రాడ్ అనేది 70,000 వరకు ఉండే క్వింటాన్కు. సో ఈరోజు మనకు 50 నుండి 55,000 మధ్యలో 10% పెరిగింది. కాబట్టి అది ఎంత పెరిగిందో అంత తగ్గింది ప్రజెంట్. సో ఒకసారి అయితే మీరు ఏ విధంగా ఎటువంటి రాడ్స్ తీసుకుంటే మంచిదని మీరు అనుకున్న సమయంలో ప్రతి ఒక్క రాడ్ కంపెనీదే, స్టీల్ ప్రతి ఒక్కటి కంపెనీదే ఉంటుంది. మనకు మినిమం 70 నుండి 100 సంవత్సరాల లైఫ్ ఉంటుంది ప్రతి రాడుకు. కాకపోతే మనకు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడేది జిందాలు, టాటా, వినాయక, తిరుపతి. ఇవి మన జేఎస్డబ్ల్యూ ఒకటి, తర్వాత టీఎంటీ ఒకటి. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడడం జరుగుతుంది. సో మనకు హైదరాబాద్ వచ్చేసి జయరాజ్ వాడతారు, టాటా వాడతారు. ఇంకా మిగతా సంబంధించినటువంటి వేరే కంపెనీలు మన హైదరాబాద్లో కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ సంబంధించింది హైదరాబాద్లో వాడుతూ ఉంటారు. కాకపోతే మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సింది ఏంటిది అంటే, మనం ఒక అంతస్తు కడుతున్నామా, 2 అంతస్తులు కడుతున్నామా, 3 అంతస్తులు కడుతున్నామా, 4 అంతస్తులు కడుతున్నామా, 5 అంతస్తులు కడుతున్నామా, ఫస్ట్ మన ప్లాన్ అనేది ఉండాలి. దానికి తగ్గట్టుగా రాడ్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పుడు మనకు మన ఏ స్టీల్ రాడ్ తీసుకున్నా కూడా ఆ రాడ్ మీద FE 500, FE 550 అని పేరు రాసి ఉంటుంది. FE 550, 500 అని ఎందుకు రాసి ఉంటుంది అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో భూకంపాలు వస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో, మహారాష్ట్రకు సంబంధించినటువంటి అటు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తూ ఉంటే ఆ భూకంపాలకు తట్టుకోగలిగేటువంటి శక్తి కొన్ని రాడ్లకు ఉంటాయి. ఆ రాడ్లే టాటా నెంబర్ 1గా ఇప్పుడు ప్రసిద్ధిగాంచింది. అటువంటి ఎంత భూకంపాలు వచ్చినా కూడా అవి పగులు రావు, క్రాక్స్ రావు, పడిపోవు. సో అందుకోసమే అదే మన తెలంగాణ, ఆంధ్రాలో భూకంపాలు తక్కువ. ఆంధ్ర సైడ్ కొంచెం భూకంపాలు కొంచెం వచ్చే అవకాశం ఉంటే, తెలంగాణలో మాత్రం అసలు శూన్యం, రావు. సో ఇటువంటి అప్పుడు మనం తక్కువ రేటు సలాగి వాడినా కూడా ఏం కాదు. సో ఇది క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే ఇది అన్నట్టు. కాకపోతే మళ్ళీ మనం ఇందులో తిరుపతి కానీ, వైజాగ్ కానీ, వినాయక కానీ మన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఫిల్లర్ టు ఫిల్లర్ ఎంత దూరం, ఇప్పుడు నేను చెప్తా ఉంటా, 8 నుండి 12 ఫీట్ల వరకు 12 mm వాడండి. తిరుపతి కానీ, వినాయక కానీ, వైజాగ్ కానీ, జిందాల్ కానీ. 12 ఫీట్ల నుండి ఒక 15 ఫీట్లు ఉంటే మాత్రం టాటా వాడండి. 15 ఫీట్ల నుండి ఒక 20 ఫీట్ల వరకు ఉంటే జయరాజ్ వాడండి. జయరాజ్ అయినా టాటా అయినా ఏం కాదు. కాకపోతే దాంట్లో క్వాలిటీ ఏ విధంగా ఉంటాయంటే నేను చెప్తా పట్టండి. ఒక రూమ్ తీసుకున్నట్టయితే ఎటు 12x12 రూమ్ తీసుకుంటే మనకు 12 mmలు 6 వేసుకోవచ్చు. 6 వేసుకున్నా ఫస్ట్ ఫ్లోర్ అవుతుంది. ఒకవేళ సెకండ్, థర్డ్ ఫ్లోర్ వేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక 4 16 బార్లు వేయాలి, ఒక 2 12 బార్లు వేయాలి. ఒకవేళ మనకు 15x15 రూమ్స్ వచ్చింది అనుకో భీములల్లా, అప్పుడు మనం వాడేటి ఏంటి అంటే 20 రాడ్స్ వాడాలి. 20 రాడ్స్, 4 20 రాడ్స్ వాడాలి, 2 16 వాడాలి. ఇక 20 నుండి 25 ఫీట్లు 30 ఫీట్లు అంతవరకు గ్యాప్ ఉండే ఫిల్లర్లు, అవి అపాయింట్మెంట్లు వాడతారు. అవి అప్పుడు మనం ఏం చేయాలంటే 25 mm రాడ్ వాడాలి. 25 mm 4, తర్వాత మళ్ళీ 4 12 mm, అది 16 mm, 20 mm వాడాలి. ఆ విధంగా వాడాలి. సో మన తెలుగు రాష్ట్రాల్లో 1, 2, 3 అంతస్తులు ఎక్కువ మన పేద మధ్యతరగతి కుటుంబాలు కడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఏంటిదంటే స్పెసిఫిక్గా మీరు వాడితే జిందాల్ వాడండి, లేకపోతే తిరుపతి వాడండి, వైజాగ్ వాడండి, జేఎస్డబ్ల్యూ వాడండి, టీఎంపీ వాడండి. అంతేగాని టాటా అయితే దానికి సంబంధించిన క్వాలిటీ ఆ విధంగానే ఉంటాయి రేట్లు. ఒకసారి మీరు టాటా చూసినట్లయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయో ప్రజెంట్ ఈరోజు మనం తెలుసుకుంటే,
6mm బార్కు 214 రూపాయలు ఉన్నది ఒక బార్కు. టాటా నేను చెప్పేది ఒకసారి చూడండి. టాటా అయితేనేమో 214 ఉన్నది, 8mm అయితేనేమో 364 ఉన్నది, 10mm అయితేనేమో 552 ఉన్నది, 12mm అయితేనేమో 778 ఉన్నది, అదే 16mm అయితేనేమో 1384 ఉన్నది, 20mm అయితేనేమో 2164 రూపాయలు ఉన్నది, 25mm రాడ్ అయితే 3373 రూపాయలు ఈరోజు మనకు ఈ విధంగా టాటా ఉన్నది. సో ఇది హై రేంజ్ ఉంటుంది ఇది ఖచ్చితంగా. సో మన మధ్యతరగతి కుటుంబాలకు అది అవసరం లేదు. తిరుపతి దీనికంటే కొంచెం తక్కువనే ఉంటుంది. ఒక 3-4 వేలు కింటని చూసుకుంటే 7-8 వేల వరకు తక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తిరుపతి కానీ, వినాయక కానీ, జిందాల్ కానీ వాడండి. ఇట్లా వాడినట్లయితే మంచిగానే ఉంటుంది. ఎటు ఏం కాదు, 70 నుండి 80 ఫీట్ల మధ్యలోనే ఉంటుంది. కాకపోతే మీరు వాడుకునేది మనం ఫస్ట్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తెలంగాణలో స్టార్ట్ అయినాయి కాబట్టి చిన్ననే ఉన్నాయి. అవి నేను చూసిన 600 నుండి 700 వరకు మనకు చిన్ననే కనబడుతున్నాయి. అదేవిధంగా మనకు డబుల్ బెడ్రూమ్ తెలంగాణలో ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి అందరూ జిందాల్ కానీ, వినాయక్ కానీ, తిరుపతి కానీ వాడుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కాకపోతే మీరు భీమ్లాలో 16 రాడ్స్ వేసుకోండి, తర్వాత 2 12 వేసుకోండి. ఖచ్చితంగా కింద పిల్లర్లను, పిల్తి భీములు, స్లాబ్కు మాత్రం రింగు మాత్రం 8mm వాడండి. అది తిరుపతి వాడండి. ఎందుకంటే మీరు టాటా వాడితే రింగ్ కొట్టే సెంట్రింగ్ మిస్త్రీలకు అది రింగ్ అనేది మలగదు కరెక్ట్గా, అంత గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి మీరు తిరుపతి వాడితే మంచిగా బెనిఫిట్గా ఉంటుంది. తిరుపతి వాడిన ఏం లేదు, తర్వాత మన జిందాల్ వాడిన ఏం లేదు, వినాయక వాడిన ఏం లేదు. అదేవిధంగా సిమెంట్ బస్తాల గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి మేము స్లాబ్కు ఎటువంటి సిమెంట్ వాడాలి, బీ సిమెంట్కి ఎటువంటి సిమెంట్ వాడాలి, ఇటుక కట్టడానికి ఎటువంటి సిమెంట్ వాడాలి, ప్లాస్టిక్కి ఎటువంటి సిమెంట్ అని వాడాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే నేను కూడా ఇది ఒకటి అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సిమెంట్ గతంలో మనకు ఏసీసీ సిమెంట్ గ్రేడ్లో దొరికేది 43, 53, 33 అని గ్రేడ్లు మనకు కనిపించింది. ఇప్పుడు గ్రేడ్లు అనేవి తీసేసిల్లండి. అంటే ఉన్నాయి, కాకపోతే మన సిమెంట్ గోదాములకు డైరెక్ట్ ఇస్తలేరు. ఆడ నిల్వ చేసుకోవడానికి గ్రేడ్ సిమెంట్ అనేది ఇవ్వడం లేదు గతంలో కంటే. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు నీకు ఒక 200 బ్యాగులు కావాలంటే డైరెక్ట్ కంపెనీ నుండి లారీ నీ ఇంటికి వస్తుంది. నీకు డెలివరీ ఛార్జెస్ ఇప్పుడున్న సిమెంట్ బస్తా కంటే ఒక 50 నుండి 60 రూపాయలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు 300 ఉంటే 350 నుండి 380 రూపాయలేమో ఒక బ్యాగ్ ఉంటుంది. సో అట్లా నువ్వు 500, 1000 అట్లా కావాలనుకుంటే డైరెక్ట్ నీకు తెచ్చిస్తుంది. కానీ మనకు షాపులలో గ్రేడ్ బస్తాలు అనేవి ఇప్పుడు దొరకట్లేదు, తీసేసిల్లు అది పూర్తిగా. కాకపోతే ఇప్పుడు మనం వాల్సుకోవాల్సింది ఏంటంటే అల్ట్రాటెక్ సూపర్ అనేది మనకు స్లాబ్లలో వాడుకోవచ్చు. అది ప్రజెంట్ 300 రూపాయలు ఉన్నది బస్తా. కాకపోతే మనకు ఒక నెలలో ఒక 5 రూపాయలు అట, 10 రూపాయలు ఇట, అంతే తప్ప ఒక 10 జిఎస్టీ తగ్గిన దగ్గర నుండి ప్రజెంట్ అయితే కంటిన్యూస్గా అంతే ఉంది. ఒక 5 రూపాయలు అట్లా అటు ఇటు ఉన్నది, ఒక 2 రూపాయలు అట్లా రోజుగా, అంతేగాని మరి భారీగా పెరుగుతలేవు, మరి భారీగా తగ్గట్లేదు. సో అదేవిధంగా రామ్కో కూడా మంచిగానే ఉన్నది. మనకు రామ్కో అనేది ఇప్పుడు ప్లాస్టింగ్ 25 కేజీల 25 kgs మన బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ప్లాస్టింగ్ మంచిగానే ఉంటాయి. తర్వాత మనకు డెక్కన్ అనే సిమెంట్ ఉన్నది, అది 245 రూపాయలు ఉన్నది. నాగార్జున అనేది 250 రూపాయలు ఉన్నది. సో నేను అడ్వైజ్గా ఏమి ఇస్తున్నాను అంటే, ఇల్లు కట్టుకునే వారికి బీ సిమెంట్కు మాత్రం నాగార్జున, డెక్కన్ వాడండి. ఇటుక కట్టడానికి కూడా అదే వాడండి. తర్వాత మన ప్లాస్టిక్ మాత్రం రామ్కో సిమెంట్ 25 kgs కానీ 50 kgs కానీ దొరుకుతానే అవి తెచ్చుకోండి. కానీ స్లాబ్కు మాత్రం అల్ట్రాటెక్ సూపర్ అనేది వాడండి. ఈ విధంగా ఫ్రెండ్స్, నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి, అదేవిధంగా మీరు ఇల్లు కట్టుకునే ప్రతి దగ్గర నుండి రాయి కానీ, అదేవిధంగా మనకు దొడ్డు కంకర కానీ, ఫ్రెషర్ కంకర కానీ, ఇసుక కానీ, ఇటుక కానీ, అదేవిధంగా సలాకి స్టీల్ గురించి కానీ, అదేవిధంగా మేస్త్రీలు ఫీట్కి ఎంత తీసుకుంటారు కావచ్చు కానీ, అదేవిధంగా సెంటర్కి సంబంధించిన ఛార్జెస్ కానీ, తర్వాత సెప్టిక్ ట్యాంక్ సంబంధించినటువంటి సాంచలు కానీ, ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ సంబంధించింది ఒకటి ప్రతి ఒక్కటి మీరు కనుక నన్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం నేను మరిన్ని వీడియోస్ ద్వారా మీ ముందు ప్రతి ఒక్కటి వివరించే ప్రయత్నం చేస్తా. ఒక చిన్న మిస్టేక్ లేకుండా కూడా ప్రతి ఒక్కటి, ఏదన్నా బిల్డింగ్లో మేస్త్రి ఏదన్నా లోపం చేస్తే కూడా నేను అది ఏ విధంగా కవర్ చేయాలో కూడా నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్నది మేస్త్రి వర్క్లో. అదేవిధంగా మా ఫాదర్ గారు చూసినట్లయితే 30 సంవత్సరాలు ఉన్నది. మా బ్రదర్ గారిని చూసినట్లయితే అతనికి కూడా 15 నుండి 20 సంవత్సరాల అనుభవం ఉన్నది. కాబట్టి మేము దీంట్లో సెంటరింగ్ వర్క్ మాదే, మేస్త్రి వర్క్ కూడా మాదే, కాలం బాక్స్ కూడా మా దగ్గరనే ఉన్నాయి. సో మాకు ఇలా పూర్తి అవగాహన ఉన్నది. పూర్తిగా అంటే 100కు 100% అవగాహన ఉన్నది.
సో అందుకోసమే అంత క్లారిటీగా చెప్పగలుగుతున్నా. సో మీరు కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇల్లు కట్టుకునే వారికి నా యొక్క వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్ రూపంలో మీకు దానికి ఆన్సర్, సొల్యూషన్ ప్రతి కామెంట్కి నేను ఒక వీడియో తెలియజేస్తా. ప్రతి ఒక్కటి మీకు మెట్లు ఏ విధంగా తెగాలి, రూమ్లు ఏ విధంగా తెగాలి, ప్లాస్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇప్పుడు ప్లాస్టింగ్కి సంబంధించినటువంటి మెస్ జాల్ వస్తుంది, ప్రతి ఒక్క ప్రాబ్లానికి సొల్యూషన్ ఉంటుంది. సో దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.